అస్సలాము అలైకుం. హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా అండి, ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేద్దాం చూద్దాం రండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజులు అయింది. మా అబ్బాయి కువైట్కి వెళ్తుండి చేయలేకపోయాను వంటలు, ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా, ఫస్ట్ స్టవ్ అంటిద్దాము. బాబు వెళ్తున్నారండి, బయటికి వెళ్ళారనుకున్నా ఫ్రైడే రోజు, అందువల్ల నేను ఏం చేయలేకపోయాను. వంటలు అయితే చేశాను, ఆ రోజు ఏదో డిసప్పాయింట్గా బాగున్నా, అందువల్ల ఏం చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఓకేనా, ఆయిల్ వేద్దాము. కొద్దిగా ఫిష్కు ఆయిల్ పడుతుంది, నాకు ఆయిల్ కొంచెం ఎంతైనా ఎక్కువ వేస్తా కొద్దిగా. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ మసాలా రెడీ చేశాను ఫిష్ కర్రీకి. ఓకేనా ఫ్రెండ్స్, శనగపప్పులు, కొబ్బరి, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు వేసి మిక్సీకి కొట్టాను వేయించి. ఇప్పుడు ఆనియన్ వేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అవసరం లేదు అది. ఓకేనా ఫ్రెండ్స్, పెద్ద బాంటిల్ పెడదాం అనుకున్నా, ఎందుకు కొద్దిగానే కదా ఫిష్ కర్రీ, ఎవరు తినరు మా ఇంట్లో, ఒక్కదాన్నే తినేది. మా పాప కానీ మా ఆయన కానీ ఎవరు తినరు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. చేపలు మా ఇంట్లో ఎవరు తినరు ఫ్రెండ్స్, అందువల్ల నేను చేపలు తీసుకొచ్చేదే లేదు. నిన్న మా తమ్ముడు సండే రోజు మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చారు, అది ఇవాళ చేస్తున్నాను. నిన్న వేద్దామనుకుంటే సోమవారం కాబట్టి చేయలేదు, అందుకు ఇవాళ చేస్తున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, ఇది ఫ్రై అవనివ్వండి. చూద్దాం ఫ్రెండ్స్, కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యింది. పసుపు వేద్దాము. ఇప్పుడు టమాటా వేద్దాం ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఫ్రెండ్స్, టమాటో బాగా ఇదైంది, ఉడికింది కొద్దిగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు చేయలేదు ఫిష్, ఎప్పుడైనా మా అమ్మని అడిగి చేస్తుంటే మా అమ్మ లేదు కాబట్టి, మా అమ్మ చంపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైము చేపల కర్రీ చేయడము. కానీ నాకు ఇష్టం, కానీ నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. సెకండ్ టైం చేయడం. నేను ప్రతి వంటలు వస్తాయి, ఫిష్ కర్రీ ఒకటి రాదు. ఏమైనా చేయాలంటే ఎప్పుడన్నా అమ్మని అడిగి చేస్తుంటే ఫోన్లో, ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అని చెప్తుండే మా అమ్మ. అమ్మగారు లేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను.
చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయిందో, ఉడికిపోయింది కదా. టమోటా ఎర్రగడ్డ కూడా బాగా. ఇప్పుడు మసాలా వేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి కొబ్బరి, శనగకాయ పప్పులు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేసి మిక్సీ కొట్టాము. కారం పొడి వేద్దాం ఫ్రెండ్స్. 2 స్పూన్స్ కారం పొడి వేసాను. కారం ఎక్కువ ఉంటుంది అది. ధనియా పౌడరు, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసాను. ఆయిల్ అంతా పైకి రావాలి. ఇది బాగా ఆటోమేటిక్గా మసాలా స్మెల్ సూపర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ అంతా వదులుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమంటే వంటలు చేయలేకపోయాను ఈ 1 మంత్లో 2 టైమ్స్ ఏం పెట్టాను వంటలు. మా బాబు వచ్చారు కాబట్టి బాబు వల్ల కొద్దిగా బిజీగా ఉన్నాను, చేయలేక. బాబుతో స్పెండ్ చేస్తూ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు కూడా ఫ్రైడే రోజు నేను వీడియో తీద్దాం అనుకున్నాను. ఏదో ఆ ఫీలింగ్లో, బాధలో మా బాబుని మిస్ అవుతున్నాను కాబట్టి ఆ ఫీలింగ్లో వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. నేను నా కొడుకు అంటే చాలా ఇష్టం నాకు. నేనంటే కూడా అంతే ఇష్టం నా కొడుకుకి. బాగా నా కొడుకు చాలా బాధపడారు. బాగా ఆయిల్ వదిలేసింది చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. మసాలాలో నుంచి పైకి వచ్చింది. ఏమన్నా ఎక్కడన్నా మిస్ అయితే కన్నా ఏమనుకోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పడంలో ఏమన్నా కొద్దిగా మిస్ అయితే మాటలు ఏం పట్టించుకోకండి, అర్థం చేసుకోండి. మీరే కదా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాల్సింది, మీరే కదా అర్థం చేసుకోవాల్సింది. ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కంటే మీరే ఎక్కువ ఫ్రెండ్స్. మీరే బాగా అర్థం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? స్మెల్ సూపర్ వస్తుంది. ఇప్పుడే ఇంకా ఫిష్ వేయలేదు, మసాలా ఉడకడానికే సూపర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం ఫ్రెండ్స్. చింతపులుసు వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుసు.
వచ్చిందో కర్రీ. ఓకేనా, స్మెల్ సూపర్ ఉంది. మరి ఎలా అంటుందో తెలియదు. పెట్టేద్దాము. ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ కరివేపాకు మళ్ళీ కొద్దిసేపు ఉడకనిద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఇంకా ఫిష్ వేయలేదు కాబట్టి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో. నీరు పెట్టుకోండి, ఉడుకుతుంది కాబట్టి. ఫిష్ వేసినాక ఎక్కువ కలబెట్టకూడదు, అందుకే మసాలా ఉడికిస్తున్నాను ఫస్టే. ఆల్రెడీ ఉడికింది ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేద్దాము. ఫిష్ కర్రీలో కరివేపాకు వేస్తారు కదా, మా అమ్మగారు వేస్తున్నారు. కొత్తిమీర కూడా కడిగి పెట్టాను. ఫిష్ బాగా వాష్ చేసి కడిగి పెట్టాను ఫ్రెండ్స్. బాగా కడిగాను ఫిష్ని. ఇప్పుడు తీసేద్దాం, దీంట్లో చేపలు వేద్దాం. ఓకేనా, చూడండి. అంటే ఇది ఎందుకు పచ్చగా ఉన్నాయంటే ఉప్పు పసుపు వేసి లాస్ట్లో కడుగుతే కన్నా 3-4 టైమ్స్ స్మెల్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, నీసు వాసన అనేది ఉండదు చేప. ఓకేనా, అందుకని అట్లా వేసి కడిగాము. అస్సలు ఉండదు ఫ్రెండ్స్, నీసు వాసన అనేది ఉండదు చేప. ఓకేనా ఫ్రెండ్స్, అందుకనేసి పచ్చగా ఉండదు చేపలు. బాగా కడిగి పెట్టాను వాష్ చేసి. ఈ ఫ్రెష్ పట్టినేటి మా తమ్ముడు పట్టుకొని వచ్చారు అన్నమాట. నాకు ఇష్టం అనేది అంటే చేప ఎలా తింటానంటే నేను చర్మం లేకుండా దీనికి చర్మం ఉంది కదా, ఈ చర్మము స్కిన్ ఉంది కదా, ఇది తీసేస్తారండి. తీసేసి లోపల ముళ్ళు కూడా తీసేసి మా తమ్ముడు మొత్తం చికెన్ పకోడా టైప్ తీసుకొని వస్తాడు అబ్బాయి. అది పకోడా వేసుకుంటే కన్నా బాగా ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుంది ఫిష్. అపోలో ఫిష్ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. కానీ ఇది చిన్నవి కాబట్టి కొద్దిగా పట్టుకొని వచ్చారు. పుష్పగిరి డ్యామ్కి వెళ్ళినారంట సండే రోజు. ఈవినింగ్ టైంలో పట్టుకొని వచ్చి ఇచ్చారు. తింటావా కానీ కవర్ చేస్తే తింటానన్నా అంటే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. కొంచెం అట్లా కలబెట్టేసి మళ్ళీ ఇంకెక్కువ కలబెట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ చెదిరిపోతాయి కదా. ఓకేనంటే మూత పెట్టేద్దాము. మసాలా అంతా కలుసుకునింది. ఓకేనా ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ ఈజీనే, కాకపోతే అవి క్లీన్ చేసుకోవడంలో ఉంటుంది. చేపలు స్మెల్ రాకోకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫిష్ కర్రీ ఎలా చేయాలనో. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను.
కర్రీ ఉడికిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. కలిదిప్పుకోకుండా ఇట్లనే ఇలాగే మూత నుంచి పైనుంచి అలా పట్టుకొని మూత అవి కదలుకోకుండా ఫిష్ లోపల ఇది ఇలా షేకింగ్ ఇస్తే లోపల మసాలా అడుగు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మసాలా అంతా కూడా ఉడుకుతుంది. చేప కూడా కింద కింద అవుతుంది అది. ఓకేనా, చూడండి, చూపిస్తాను చూడండి. చూడండి కర్రీ ఎలా వచ్చిందో, ఇలా చూడండి, బాగా అంతా కదిలిపోతుంది కదా అలా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, స్మెల్ సూపర్ ఉంది. మా పాప మా ఆయన వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి పప్పు చేస్తున్నాను, ఎర్రపప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎర్రపప్పు ఇప్పుడు టైం లేదు చూపించేది, నెక్స్ట్ చూపిస్తాను నేను. ఎర్రపప్పు తిన్నారంటే మళ్ళీ వదలరన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాగా చేస్తున్నాను పప్పు. దాళ్ళు కడుగుతున్నాను. ఎర్రపప్పు సూపర్గా ఉంటుంది. మా కొడుక్కి చాలా ఇష్టం ఎర్రపప్పు అంటే. ఫస్ట్ కోయట్ నుంచి వస్తాను, ఏం చేయాలని అన్నా అంటే ఎర్రపప్పు చేయ మమ్మీ అన్నాడు. వచ్చిన రోజే ఎర్రపప్పు చేసి చికెన్ కూడా వేసాను ఆ రోజు. ఆల్మోస్ట్ నా వంటలు అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి. మా అబ్బాయికే కాదులేండి, ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అన్నమాట. బాగా చేస్తానని నేను అనుకోవడం కాదు, మీరే టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉంటుందో. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను నేను ఫిష్. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది ఫిష్ కర్రీ. ఓకేనా, చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. ఫిష్ చూపిస్తాను. చూడండి అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఓకేనా, కర్రీ సూపర్ స్మెల్ ఉంది. ఓకే, చూసేద్దాము. ఎర్రపప్పు పెట్టాను ఫ్రెండ్స్, పాపకి క్యారీ ఉండాలి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.